మన హిందుస్థాన్ లో ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, ఎందుకు ఈ సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ ఈ బిల్లుని పాస్ చేయాలని నాశనం చేయాలని అనుకుంటుంది, అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎలా అవుతుందంటే, మీ యొక్క ప్రాపర్టీ అల్లా పేరు మీద డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీ వక్ఫ్ కిందకి అయితే వచ్చేస్తుంది. ఈ ప్రాపర్టీస్ వక్ఫ్ కిందకి ఏ వస్తాయంటే మసీదులు, కబర్స్థాన్లు అంటే గ్రేవ్ యార్డ్స్, దర్గాలు, ఈద్గాలు, మద్రసాలు కూడా వస్తాయండి. ఇంకా ఇస్లామిక్ స్కూల్స్, ఇస్లామిక్ హాస్పిటల్స్ కూడా దీని కిందికి వస్తాయండి. మన హిందుస్థాన్ లో అతిపెద్ద ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్లేస్ లో రైల్వే ఉంటే, సెకండ్ ప్లేస్ లో డిఫెన్స్ ఉంటే, థర్డ్ ప్లేస్ లో వక్ఫ్ బోర్డు ఉంది. అల్హమ్దులిల్లా మన పెద్దోళ్ళు మన కోసం అల్లా పేరు మీద డొనేట్ చేసేసారు. మన పెద్దవాళ్ళు మన కోసమే ఆ ప్రాపర్టీస్ ని డొనేట్ చేశారు కాబట్టి ఆ ప్రాపర్టీస్ అన్ని మన ముస్లిమ్స్ వే. 1995 యాక్ట్ చట్టం ప్రకారం ఆ ప్రాపర్టీస్ ని ఎవరు తాకలేరు, ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు. ఈ 1995 యాక్ట్ ప్రకారం ఎవరు ఏం చేసుకోలేదు. సుప్రీం కోర్టు కూడా, సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ కూడా. సో ఈ సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ కొత్త అమెండ్మెంట్ బిల్లుని తెచ్చి ఎంతమంది ఈ బిల్లుని రిజెక్ట్ చేసినా ఆంధ్ర మరియు బీహార్ లో ఉన్న ఎంపీలను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని పార్లమెంట్ లో పాస్ చేసి వక్ఫ్ ప్రాపర్టీస్ ని దోచుకోవడానికి బిల్లుని అయితే పార్లమెంట్ లో పాస్ చేసింది. గుర్తు పెట్టుకోండి, ఆంధ్ర ముస్లిమ్స్ పీపుల్, దీంట్లో చంద్రబాబు కుట్ర కూడా చాలా ఉంది. ఈ బిల్లు పాస్ అయిందని మనం ఓడిపోలేదు, మనం ఇంకా పోరాడాలి. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఉన్న ఈ భారతదేశంలో చిచ్చులు పెడుతున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ ప్రజలు అర్థం చేసుకుని మంచి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టిపోయా.